నమస్తే అండి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. చాలా పెద్ద నిర్ణయం. వాస్తవంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద పిడుగులాంటి వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్ని కేసుల్లో కూడా ఏటుగా ఉన్నారు విజయసాయి రెడ్డి. ఏ1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ2 విజయసాయి రెడ్డి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు విషయంలో కానీ, పార్టీ నడిపే విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్ని ఒడిదొడుకుల్లో కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే విజయసాయి రెడ్డి. చాలా నమ్మకంగా పనిచేసినట్టే. అటు తెలుగుదేశం పార్టీ పైన కానీ, ఇటు జనసేన పార్టీ పైన కానీ ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు. జనసేన పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయటం కానీ, గుర్తు రాకుండా చేయటంలో ఎలక్షన్ కమిషన్ కలవటం అయితేనేంటి, అంటే ఒక రాజకీయ పార్టీ నేతగా ఒక నమ్మకమైనటువంటి అనుంగు సహచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది. తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి పైన చాలా పెద్ద విమర్శలు చేశారు. ఈరోజు రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను, రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో మిత్రత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారితో కూడా రాజకీయంగా విభేదం ఉంది తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు, ఇవన్నీ కూడా ఇవాళ రాజకీయాల నుంచి వైదొలిగేటప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నమ్మశక్యమైనటువంటి మాటల. మరి ఎందుకు రాజకీయాల నుంచి వైదొలగాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద సందేహం. ఎందుకంటే వీళ్ళంతా వ్యాపారస్తులు. చాలా రకాల వ్యాపారాలు వీళ్ళకున్నాయి. వ్యాపారాల్లో అనేక రకాల అక్రమాలు ఉన్నాయి. మరి వాటన్నిటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాటన్నిటి నుంచి అంటే అంత తీవ్రమైనటువంటి చర్యలు లేకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగానే దీన్ని భావించాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అధికారం లేకుండా మనుగడ సాగించలేరు. వాళ్ళ యొక్క వ్యాపారాలు కూడా కొనసాగి